మెగాస్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన్న కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం పెద్ది. ఈ చిత్రం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు ఊహించని రీతిలో ఊపందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన 2 పాటలు చాట్ బస్టర్ కావడం, టీజర్ సంచలనం రేపడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇంకా ట్రైలర్ రాకముందే పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన బజ్ చూసి బయ్యర్లు భారీ ఆఫర్లతో నిర్మాతల ముందుకు క్యూ కడుతున్నారు. 2026లో అతిపెద్ద ఓపెనర్గా, భారీ రెవెన్యూ జనరేటర్గా ఈ చిత్రం నిలుస్తుందని డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా నమ్ముతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం పెద్ద థియేట్రికల్ బిజినెస్ సుమారు 300 కోట్ల మార్కెట్ను తాకే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో 65 కోట్ల వరకు బిజినెస్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో భాగస్వామిగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్తో పాటు అగ్ర నిర్మాతలు దిల్ రాజు, ఏషియన్ సునీల్ హక్కుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ క్రేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కర్ణాటక హక్కులు 23 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 40 కోట్ల చొప్పున అగ్రిమెంట్ పూర్తయినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద బిజినెస్ లెక్కలు హాట్ టాపిక్ గా మారాయి. సెడెడ్ ప్రాంతంలో 35 కోట్లు, కోస్టల్ ఆంధ్రలో సుమారు 85 కోట్ల వరకు ఈ చిత్రం బిజినెస్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు చూస్తుంటే రామ్ చరణ్ మాస్ పవర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దీనికి తోడు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి సినిమా హైప్ను మరింత పెంచుతుంది. నార్త్ ఇండియాలో ఇంకా అధికారికంగా డీల్స్ ప్రారంభం కాకపోయినప్పటికీ హిందీ ట్రేడ్ సర్కిల్లో పెద్ద పేరు మారుమోగిపోతుంది. ఈ చిత్రం పుష్ప రేంజ్లో మ్యాజిక్ చేస్తుందని అక్కడ బయ్యర్లు బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకంతోనే భారీ ధరకు హక్కులను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక థియేట్రికల్ ఆదాయమే కాకుండా డిజిటల్ ఓటీటీ, శాటిలైట్స్, ఆడియో హక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే నిర్మాతలు ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్లో ఉన్నారని అందరికీ స్పష్టమవుతుంది. ఈ నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఒక పవర్ఫుల్ ట్రైలర్ను విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు. ఈ ట్రైలర్ గనుక ప్రేక్షకులను మెప్పిస్తే ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ చర్చలకు మరింత బలం చేకూరుతుంది. ప్రస్తుతం ఐటెం సాంగ్ చిత్రీకరణతో పాటు కొన్ని ప్యాచ్ వర్క్స్ పనులు మిగిలి ఉన్నప్పటికీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఏప్రిల్ 30న పెద్ద ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో సందడి చేయడం ఖాయమని, ఇది ట్రేడ్ పరంగా సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఇప్పటికే సినిమా నుండి చికిరి, రై రై అంటూ వచ్చిన పాటలు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అతి తక్కువ సమయంలోనే ఊహించని మిలియన్ వ్యూస్ను, లైక్స్ను సాధించి రికార్డును సృష్టించాయి. మరోవైపు ఈ సినిమాకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచేలా గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం బుచ్చిబాబు సన్న, రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెద్ద సినిమా క్లైమాక్స్ లో గేమ్ కోసం చివరికి రామ్ చరణ్ ప్రాణాలు త్యాగం చేసే ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ను తీర్చిదిద్దబోతున్నట్లు సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు కూడా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ను డిజైన్ చేశారట. ఈ క్లైమాక్స్ కి రామ్ చరణ్, చిరంజీవి కూడా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా క్లైమాక్స్ లో నిజంగానే రామ్ చరణ్ పాత్ర చనిపోయి ఈ సినిమా హిట్ కొట్టిందంటే మాత్రం ఆ సెంటిమెంట్ కి ఈ సినిమా బ్రేక్ వేసినట్లే అని కూడా చెప్పవచ్చు. మరి చూద్దాం ఈ సినిమా క్లైమాక్స్ కోసం రామ్ చరణ్, బుచ్చిబాబు ఏ విధంగా ప్లాన్ చేశారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.